గాడ్ ఓన్ కంట్రీ, ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేరళ రాష్ట్రమని దక్షిణాదిలో ప్రముఖ పర్యాటక రాష్ట్రం, అక్షరాస్యతలో అగ్రభాగం, చైతన్యంతో ముందుండే ఈ రాష్ట్రానికి ఓవైపున అంటే పశ్చిమాన అరేబియా మహాసముద్రం, సముద్రానికి సమాంతరంగా అందమైన పచ్చని కొండలతో విస్తరించిన దట్టమైన అటవీ ప్రాంతం పశ్చిమ కనుమలు ఈ రాష్ట్రంలో ఉత్తర భాగాన రూపుదిద్దుకుంటున్నాయి. మరో అందమైన పటిష్టమైన జాతీయ రహదారి. ఈ రహదారి ఇప్పటికే రాష్ట్రానికి మరింత అందం అద్దినట్టుగా కనిపిస్తోంది. 100% పని పూర్తయ్యాక మొత్తం జాతీయ రహదారిని అనుసంధానం చేయడమే కాకుండా మెడలో మణిహారంగా 66 NH ఉత్తర భాగాన అంటే పై భాగంలో తలకు పాపిడిగా మిలమిలా మెరిసిపోయే ఆకర్షణీయం కానుంది. ఆ రాష్ట్ర అందాలకే మాత్రం తీసిపోని విధంగా ఆకర్షణీయంగా నిర్మాణం పూర్తి చేసుకుంటున్న 66వ జాతీయ రహదారి పనులు. కేరళ రాష్ట్రంలోని సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న జాతీయ రహదారి 66ను ప్రభుత్వం కొత్తగా ఆధునీకరించి నిర్మిస్తోంది. ఇందులో 77 కిలోమీటర్ల పొడవైన 2 ప్యాకేజీలను మెగా ఇంజనీరింగ్ నిర్మిస్తోంది. అవి 37 కిలోమీటర్ల పొడవైన చెంగ్లా, నీలేశ్వరం. నలభై కిలోమీటర్ల పొడవు కలిగిన నీలేశ్వరం, తాళిపరంబ జాతీయ రహదారిలో దక్షిణం, ఉత్తరం మధ్య పొడవుగా గీత గీసినట్లు ఈ రహదారి ఉండడం ప్రత్యేకత. గోవా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను అనుసంధానం చేయడమే కాకుండా కేరళ నుంచి ఉత్తరాదికి గోవా, మహారాష్ట్ర మీదుగా లేదంటే కర్ణాటక రాష్ట్రం నుంచి వెళ్లేందుకు ఈ రహదారి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వాణిజ్యపరమైన సరుకు రవాణాతో పాటు ఆ రాష్ట్రంలో ఓడరేవుల నుంచి సరుకు ఎగుమతులు, దిగుమతులకు ఈ రహదారి ఉపయోగపడుతుంది. అదే సమయంలో సుదూర ప్రాంతాల నుంచి రోడ్డు మార్గంలో వచ్చే పర్యాటకులకు ప్రయాసలు తగ్గుతాయి. దేశంలో సుదూర ప్రాంతాల మధ్య వారధులుగా నిలిచి ప్రజల రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా జీవన ప్రమాణాలు అభివృద్ధి పడేందుకు ఈ రహదారి తోడ్పడనుంది. ఆధునిక కాలంలో మరీ ముఖ్యంగా గత 3 దశాబ్దాల్లో జాతీయ రహదారుల విస్తరణ, అభివృద్ధి గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ఎగుమతులు, దిగుమతులు ముఖ్యంగా చమురు వివిధ ప్రాంతాలకు తరలించడానికి ఈ జాతీయ రహదారి కీలక భూమికను నిర్వహించనుంది. జాతీయ రహదారుల సంస్థ ఆధీనంలో భారతమాల కార్యక్రమం ద్వారా గ్రీన్ ఫీల్డ్ ఎకనామిక్ కారిడార్, పోర్టు కనెక్టివిటీ, తీర ప్రాంతాల రహదారి, సరిహద్దు రహదారుల అభివృద్ధి తదితర కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం చేపడుతోంది. అందులో భాగంగా కేరళలో 678 కిలోమీటర్ల జాతీయ రహదారిని పూర్తిగా అప్గ్రేడ్ చేస్తున్నారు. ఈ జాతీయ రహదారిని అభివృద్ధి చేయటం అంటే బ్రౌన్ ఫీల్డ్ గాను, అలాగే కొత్తగా పూర్తి స్థాయిలో రహదారి నిర్మాణాన్ని గ్రీన్ ఫీల్డ్ కార్యక్రమంగాను చేపడుతున్నారు. కన్యాకుమారి నుంచి ముంబై వరకు సరుకు రవాణాకు ఉద్దేశించిన ఎకనామిక్ కారిడార్లో భాగంగా ఈ రహదారిని విస్తరిస్తున్నారు. అదే సమయంలో ఎక్కడంటే అక్కడ ఎవరంటే వారు ఆ రహదారిపై ప్రయాణించకుండా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సరుకులు తీసుకువెళ్లే వాహనాలను అనుమతించే విధంగా యాక్సెస్ కంట్రోల్ రహదారి ఇది. దీన్ని సిగ్నల్ ఫ్రీ రహదారిగా కూడా పిలుస్తారు. వీటి నిర్మాణంలో మెగా ఇంజనీరింగ్ తన వంతు పనులు నిర్వహిస్తోంది. పశ్చిమ తీరంలో జాతీయ రహదారి నిర్మాణం అంత సులభం కాదు. ఈ ప్రాంత భూగర్భం సున్నితమైనదిగా గుర్తించారు. తరచూ నేల కోతకు గురవుతూ కొండ ప్రాంతాలు జారిపోతూ ఉండడంతో అంటే ల్యాండ్ స్లైడ్లు తరచూ సంభవిస్తూ ఉండడం ఈ ప్రాంతంలో సహజం. ప్రధానంగా అధిక వర్షపాతం కలిగిన ప్రాంతం, సముద్ర తీరం ఓవైపు ఉండటం వల్ల బ్యాక్ వాటర్ అధికంగా ఈ రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయి. ఈ బ్యాక్ వాటరే పర్యాటకానికి ఆకర్షణీయం. అదే బ్యాక్ వాటర్ వల్ల నేల పటుత్వం లోపిస్తుంది. మరోవైపున ఎత్తైన కొండ ప్రాంతం, మరీ ముఖ్యంగా పశ్చిమ కనుమల నుంచి వచ్చే వరద నీటిని తట్టుకునే విధంగా రహదారి పటిష్టంగా ఉంచేందుకు ప్రత్యేకమైన డిజైన్తో పనులను మెగా ఇంజనీరింగ్ చేస్తోంది. MEIL చేపట్టిన పనులు ముఖ్యంగా ఉత్తరాన కాసర్గఢ్,
కుంబ్లా, నీలేశ్వరం ప్రాంతాల వద్ద పూర్తి కావచ్చాయి. 2026 మార్చి నాటికి చెంగళ, నీలేశ్వరం 32 కిలోమీటర్ల రహదారిలో 90% పనులు పూర్తయ్యాయి. ఇందులో 3 ఫ్లైఓవర్లు, మొత్తం చిన్న పెద్ద బ్రిడ్జిలు, ఇతర నిర్మాణాలు 18 పూర్తి చేశారు. ప్రధానంగా 88 కిలోమీటర్ వద్ద రైలోవర్ బ్రిడ్జిని కాంపోజిట్ గర్డర్లతో పూర్తి చేయటం ప్రత్యేకతగా చెప్పుకోవాలి. ఈ పని సామాన్యమైనది కాదు. ఇతర చిన్న నిర్మాణాలు 77 చేపట్టగా వాటిలో 64 పూర్తయ్యాయి. అలాగే నీలేశ్వరం తాళిపరంబ 40 కిలోమీటర్ల రహదారిలో 2026 మార్చి నాటికి 89% పనులు పూర్తయ్యాయి. అందులో రీటైనింగ్ వాల్ ముఖ్యమైనది. 88,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 50 కిలోమీటర్ల మేర పూర్తయ్యాయి. మరో 2 కిలోమీటర్లు పూర్తి కావాల్సి ఉంది. ఎత్తువాలు ప్రాంతాల్లో భూమిని పటిష్టపరిచే సాయిల్ నెయిలింగ్ పనులు 17,000 చదరపు మీటర్ల మేర పూర్తయ్యాయి. 2 ఫ్లైఓవర్లు, మొత్తం చిన్న పెద్ద బ్రిడ్జిలు, ఇతర నిర్మాణాలు 11 పూర్తి చేసింది మెగా. ఇతర ప్రధాన నిర్మాణాలు 17తో పాటు చిన్న నిర్మాణాలు 94 పూర్తయ్యాయి. ఈ పనిలో వయాడక్ట్లు ముఖ్యమైనవి. అవి మొత్తం 5 చేపట్టగా 4 పూర్తి చేసి మరొకటి MEIL నిర్మిస్తోంది. అతి త్వరలోనే ఈ 2 రహదారుల పనులు పూర్తి చేసి కేరళకు వన్నె తేనుంది.